సత్యస్వరూపి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 ఆగస్టు 12వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఆదియందు భూమ్యాకాశములను అందులోని సమస్తమును సృష్టించిన దేవుడు వాటన్నిటిని కూడా మంచిదిగానే చూడగలిగాడు. కాని నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడే తలంచగలిగాడు. అందుకే సాటి అయిన సహాయము వాని కొరకు చేయడం కూడా మనము చూస్తున్నాము. అయినను కొన్ని పరిస్థితులలో ఉభయులలో ఒక్కరు ఒంటరిగా జీవించుట బాధకరమైన విషయం. అది ముఖ్యముగా క్రీస్తు లేని వారి జీవితం వేదనతో నిండి ఉంటుంది. అట్టి వారిని సాతానుడు వాడుకొనుట కూడా జరుగుతుంది. సోమరితనం, సొమ్మసిలిన స్థితి, చింతను వారి మీద ప్రభావం అనేది చూపించడం కూడా జరగగలుగుతుంది. ఒక వ్యక్తితో ప్రభు ప్రసన్నత లేని పక్షమున అతడు ఆయా రీతిలో శోధింపబడడం అనేది వాస్తవమైన విషయం. ఇది ఆనాడు హవ్వ భర్తకు దూరముగా నున్నప్పుడే సాతానుడు ఆమెను మోసగించడం చూస్తున్నాం. మంచి సమరయుని ఉపమానములో యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిన వాడు ఒంటరిగా పయనించినందున దొంగల చేతిలో తన పడ్డం కూడా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒంటరి జీవితం స్త్రీకి కానీ పురుషునికి కానీ ఉండకూడదు. నేను విన్నటువంటి మాట ఏమిటి అంటే, రెండు కన్నీటి బొట్లను గూర్చి ఒక వ్యక్తి చెప్పడము నేను వినగలిగాను. 2 కన్నీటి బొట్లు కలుసుకునినప్పుడు తమ యొక్క చరిత్రను అవి పంచుకున్నాయట. నేను నా భర్తను ఎక్కువగా ప్రేమించాను, కానీ అతడు మరో స్త్రీని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళెను. అప్పటి నుండి నేను కన్నీరు కాచుచూ ఉన్నాను. ఆమె కన్నీట చరిత్రను వినిన మరో స్త్రీ, కన్నీటికి కారణము నేనే, నీ భర్తను మోసము చేసిన దానను నేనే, అతడు నన్ను విడిచి మరో స్త్రీ వెంట వెళ్ళినందున నేను కన్నీరు కార్చుచున్నాను అని చెప్పడం, ఇది ఇతరుల ద్వారా నేను విన్న విషయాన్ని ఈ సమయంలో మీకు నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఉంటుంది మనుషుల యొక్క ప్రేమ. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రభువు మన కన్నీటిని తుడుచుటకును ఒంటరితనాన్ని మార్చటానికి ఇమ్మానుయేలుగా ఈ లోకానికైనా రాగలిగాడు. కాబట్టి మనము ధైర్యాన్ని తెచ్చుకొని, నా ప్రభువు నావాడు, నేను ఆయన దానను అని చెప్పేటుడు పరిస్థితి దేవుడు మనకు ఇవ్వగలిగాడు. ఇమ్మానుయేలుగా ప్రభువుగా గల జనులు చాలా ధన్యులు. కాబట్టి ఏదో ఒక రోజున మన దుఃఖం సంతోషానికి మార్చబడ్డం అనేది జరుగుతుంది. ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించేటువంటి పరిస్థితి కూడా దేవుడు మనకి ఇవ్వడం జరుగుతుంది. దేవుని యందు ఆనందించటం వలన మనము బలము పొందేటువంటి పరిస్థితి కూడా మనకు తప్పనిసరిగా రాగలుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేటి వరకు కూడా నీ వేదనకు, నీ దుఃఖానికి, నీకున్న కష్టానికి కారణమనేది ఏది ఉండినా తెలుసుకున్నటువంటి దేవుడు నీ పక్షాన ఆయన ఉండి నీకు న్యాయం చేసి నడిపించటానికి ఆయన అన్ని విధాలా కూడా ఒక సిద్ధమైన మనస్సు నీ విషయంలో కలిగి ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. అందుకే ఎల్లప్పుడూ కూడా నీ యొక్క జీవితంలో నేను దేవుని వాడను, నేను దేవుని దానను, ఆయన నావాడు అన్నట్టుగా నువ్వు బ్రతుకుతూ ముందుకు సాగిపోయినట్లయితే, ఏ దేవుడు నావాడు అని చెప్పగలిగితేవో ఆ దేవుడే నీ ముందుండి నేను నడిపించగలుగుతాడు. ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవా, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు తండ్రి.
ఒంటరితనాన్ని నా తండ్రి మీ బిడల యొక్క జీవితంలో లేకుండా, దేవా మీ బిడలు తండ్రి తమ యొక్క జీవితంలో మిమ్మును కలుపుకొని, దేవా మీ బిడలు కూడా మీతో కూడా కలిసి జీవించేటువంటి ఆ గొప్ప ధన్యత నా తండ్రి బిడలకివ్వండి. భూమి మీద ఎవరైతే నావారు తనవారని వారి మీద దృష్టి పెట్టుకోగలిగారో అలాంటి వారే మీ బిడల్ని విడిచిపెట్టవచ్చు, లేక వారికే మీ బిడలు దూరమైపోవచ్చు. అప్పుడు ఒంటరితనం అనేదే రావచ్చు. ఆ ఒంటరితనము దుఃఖానికే కారణం కావచ్చు. అయినప్పటికీ కూడా మనిషిని ఒంటరితనముగా పెట్టి దుఃఖాన్ని కలిగించిన దేవుడు ఎప్పుడు కాని ఆ యొక్క దుఃఖాన్ని, ఆ కన్నీటిని తుడిచేవాడు ఉంటున్నాడనేటువంటి గొప్ప విశ్వాసం మీ బిడలకు కలిగి తండ్రి, మీరే తండ్రి బిడల కన్నీటిని తుడవగలిగి మీ బిడలకు సంతోషాన్ని నా తండ్రి కలిగింపచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.